ఇవాళ నేను మీకు నిద్ర ఇంపార్టెన్స్ గురించి చెప్తాను. కానీ దానికంటే ముందు ఒక చైర్‌లో ప్రాపర్‌గా కూర్చొని వినండి. ఒక ఎక్స్‌పెరిమెంట్‌లో 60 మందిని తీసుకొని వాళ్ళని ఒక పజిల్ సాల్వ్ చేయమని చెప్పారు. ఇది ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్ కాదు. దీనికున్న ఒకే ఒక రూల్, ఒక్క ఛాన్స్‌లోనే దీన్ని కంప్లీట్ చేయాలి. బట్ ప్రాబ్లమ్ చాలా టఫ్‌గా ఉంది. గంటలు పడుతుంది. కొంతమంది పీపుల్ అయితే స్కూల్‌లో థియేటర్ స్టూడెంట్స్ లాగా రూల్స్‌ని పట్టించుకోకుండా చిన్న న్యాప్ తీసుకున్నారు. కొంచెం సేపే పడుకున్నారు. నిద్ర లేచాక మిగతా వాళ్ళతో రిక్వెస్ట్ చేశారు. మేము నిద్రపోయిన విషయం ఇన్విజిలేటర్‌కి చెప్పొద్దు అని. ఇంకా వేరే వాళ్ళకి కూడా అంత ఇంట్రెస్ట్ లేదు వీళ్ళపైన కంప్లైంట్ చేయడం. సో వదిలేశారు. బట్ రియల్ ట్విస్ట్ ఏంటి అంటే రిజల్ట్స్ వచ్చినప్పుడు షాకింగ్ థింగ్ తెలిసింది. వాళ్ళలో ఎవరైతే న్యాప్ తీసుకున్నారో వాళ్ళ సొల్యూషన్ రేట్ 45% ఇంక్రీజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ 50% ఇంప్రూవ్ అయింది. కానీ ఎవరైతే నిద్రపోకుండా ఫుల్ గా వర్క్ చేయడంలో బిజీగా ఉన్నారో వాళ్ళకి 100లో 60 మార్క్స్ మాత్రమే తెచ్చుకోగలిగారు. ఇక్కడ థింగ్ ఏంటంటే న్యాప్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ సబ్ కాన్షియస్ బ్రెయిన్ కూడా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత లేచిన తర్వాత వాళ్ళకి ఈజీగా ఆన్సర్ అప్లై చేయడం పాసిబుల్ అయింది. ఎందుకంటే డ్రీమ్ లోనే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ వాళ్ళు సాల్వ్ చేసేసారు. సో నెక్స్ట్ టైం నువ్వు స్ట్రెస్ లో ఉన్నా, కన్ఫ్యూజన్ లో ఉన్నా, జస్ట్ టేక్ ఎ న్యాప్. నిద్రపోండి. నిద్ర అంటే వేస్ట్ ఆఫ్ టైం అని అనుకోకండి. నిద్రలో ఉన్నప్పుడు పొటెన్షియల్ అనేది బాగా ఉంటుంది. సో మాక్సిమం టైమ్స్ నిద్రపోవడానికి ట్రై చేయండి. వెళ్లే ముందు ఒక మాట చెప్పండి. ఈ వీడియోని మీరు ఏ టైంలో చూస్తున్నారు?